అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూషా రెడ్డి గారు. మరి అయాస్ బాధను ఆ దేవుడు తీరుస్తాడా? ఆషికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ఎంతో కలలుగన్న అయాస్ కలలను కలలుగానే మిగులుస్తాడా? లేదా తను కోరుకున్నట్టుగానే తన ఇద్దరు బిడ్డలు ఆషి ముగ్గురు ఆరోగ్యంగా ఉంటారా? ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? ఏ అల్లా! ఇంతవరకు నేనేదీ అడగలేదు. ఫస్ట్ టైమ్ అన్నీ ఉన్నా, ఏమీ లేనివాడినని అనిపిస్తోంది. నా బేబీని కాపాడు. నా భార్య మొహంలో సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనసును భారమైన మనసుతో అనుకుంటాడు అయాస్. నిద్రలో కదిలిన ఆయిషీని చూసి అయాస్ ఏంటని అడిగితే పొట్ట పట్టుకొని ఫీలింగ్ హంగ్రీ మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయిషీ. మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయని జోయాని కడుపులో మోసినప్పుడే తెలుసుకున్న అయాస్ ఇప్పుడే వస్తాను ఆగని కిచెన్లోకి నడుస్తుంటే ఆగు అని చేయి పట్టుకొని ఆపేస్తూ నువ్వు ఎందుకు సీరియస్‌గా ఉన్నావో చెప్పి వెళ్ళని అంటుంది ఆయిషి. నేనెందుకు సీరియస్‌గా ఉంటాను ఆయిషి? డోంట్ లై. నా మొగుడు ఎలా ఉంటాడో నాకు తెలీదా మిస్టర్ ఖాన్ అని ఆయిషి అంటే, ఆయిషి చెంప నిమురుతూ ఎలా ఉన్నా నా పెళ్ళాం దాసుడిని అని అంటాడు అయాస్. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే నాకు కోపం వస్తుంది అయాస్. నువ్వు ఖాన్దాన్‌కి కింగ్‌వి. బయట రాయల్ యాటిట్యూడ్‌గా ఉంటేనే నాకిష్టమని చెప్తుంది ఆయిషి. ఆయిషి పెదవులపై తన పెదవులను తాకించి పెక్కిచ్చి ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని కిందకు నడుస్తాడు. యాంకిల్ ట్విస్ట్ అవ్వడం వల్ల నడుస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంటే బెడ్ రెస్ట్ కానుకుని కాళ్ళను చాపుకొని కూర్చుంది ఆయిషి. టేబుల్ మీదున్న యాస్ మొబైల్ బ్లింక్ అయితే చేతిలోకి తీసుకొని ఆయిషి భాను నెంబర్‌ని చూసి భాను అని అంటుంది ఆయిషి. భానుని కాదు నీ అత్తను. మేరా బేటా మిస్సింగ్. నువ్వు కాజేశావని నేను అనుమానం కోడలి పిల్ల అని చిరుకోపం నటిస్తూ అంటారు నజియా గారు. అవును. నేనే కొట్టేశాను అత్తయ్య మీ బేటాను. రిటర్న్ ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. కావాలంటే నా కూతుర్ని వచ్చే కొడుకుని కూడా మీరే తీసేసుకోండి. నేనెంచక్కా మా ఆయనతో హనీమూన్ ప్లాన్ చేసుకుంటానని వెంకిగా చెప్తుంది ఆషి. అల్లరి పిల్ల. బంగారం లాంటి నా కొడుకును పట్టేసి మాటలు బాగా నేర్చావే. భోజనం చేశావా? అని ఆవిడ అడిగితే, ఎప్పుడో తిన్నది అరిగిపోయింది కూడా. ఈ టైంలో కాల్ చేశారు. అంతా ఓకే కదా అత్తయ్య? మావయ్య, మీరు, భాను బావున్నారు కదా? అని అడుగుతుంది ఆషి. మేమందరం బావున్నాం. మా గురించి ఆలోచించకు. అయాస్ కోసం వెయిట్ చేస్తూ హాల్‌లోనే నిద్రపోయాను. టైం చూస్తే 12 అవుతోంది. ఈ టైంలో వాడు నీతో ఉంటాడని తెలుసు కానీ, ఎందుకో మనసు ఆగక ఒకసారి నీ గొంతు కూడా వినొచ్చని కాల్ చేశాను ఆషి. డిస్టర్బ్ చేసుంటే సారీ ఆషి అని అంటారు నజియా గారు. అలాంటిదేం లేదత్తయ్య. మీరు ప్రశాంతంగా పడుకోండి. మార్నింగ్ కాల్ చేస్తానని ఆయిషి కాల్ కట్ చేసి అయాస్‌ని గెలకడం స్టార్ట్ చేస్తుంది. కిచెన్‌లోకి నడిచిన అయాస్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఫ్రూట్స్, దోసపిండి, ఇడ్లీ పిండి కనిపిస్తే ఆ టైంలో హెవీ వద్దని ఫ్రూట్స్‌ని కట్ చేసిన అయాస్ బౌల్‌లోకి వేసుకొని వేడిగా 2 దోసలు పోసుకొని పైకి నడుస్తాడు అయాస్. ఏం చూస్తున్నావు? ఊరికే. అత్తయ్య కాల్ చేశారు. నువ్వు మిస్సింగ్ అంట. నేనే కొట్టేశాను. ఇంకా తిరిగివ్వనని చెప్పేశాను మిస్టర్ ఖాన్. కావాలంటే నీ ప్రింట్స్ కూడా ఇచ్చేస్తానని చెప్పానని అంటుంది ఆషి. నవ్విన అయాస్ ప్రింట్స్ ఏంటని అడిగితే, ఒకటి మీ ముద్దుల కూతురు, 2 వీడు అని తన పొట్టను చూపిస్తుంది ఆషి. అయాస్ ఆయిషిని ఒక అడుగు వెనక్కి వేసి చూస్తుంటే, ఏంటలా చూస్తున్నావు మిస్టర్ ఖాన్? లావయ్యానా? కాదు. పూర్తిగా పాగల్‌గా మారిన నా బేబీని చూస్తున్నానని యాటిట్యూడ్‌గా అంటాడు అయాస్. ఆయిషి పిల్లోని తీసుకొని విసిరేస్తే, ట్రే పైకెత్తే ముందు తిను. తర్వాత తగువ పెట్టుకుందువు గాని అని ఆమె ముందు కూర్చుంటాడు అయాస్. బాసిప్ పట్టు వేసుకొని కూర్చున్న ఆషి అయాస్ తినిపిస్తుంటే తింటూ అతని నోటి ముందు పెడుతుంది. ఫుడ్ డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ నైట్ టైమ్స్ తక్కువగా తినే అయాస్ నాకొద్దు నువ్వు తిను అని తినిపించి ఫ్రూట్స్ ఉన్న బౌల్ ఆమె ముందు పెడతాడు అయాస్. బౌల్ కూడా ఖాళీ చేసిన ఆషి పాక్కుంటూ అయాస్ ఒడిలోకి చేరిపోతుంది. బెడ్ రెస్ట్ కానుకొని అయాస్ పాదాలను చాపుకున్న ఆయిషి జడలోని పువ్వులను స్మెల్ చేసి మెడ మీద ముద్దిస్తాడు. చురుక్కున గుచ్చుకున్న గడ్డానికి గిలిగింతలు కలిగితే మిస్టర్ ఖాన్ అని పిలుస్తుంది ఆషి. ఎస్ మిసెస్ ఖాన్ అని అయాజ్ అంటే అతని వైపు తిరిగిన ఆషి అప్ అండ్ డౌన్ గేమ్ ఆడుతున్న హార్మోన్స్‌కు అయాజ్ బుగ్గను ముద్దాడి పెదవుల్ని తాకించిపోతే ఆయిషీను ఆపుతూ పడుకో అని అంటాడు అయాజ్. ముద్దు పెట్టుకుంటుంటే ఎందుకు ఆపావని ఆయిషి అయోమయంగా చూస్తుంది. ఏం లేదు పడుకోవే టైం చూడు అని కసిరాడు అయాజ్. ముద్దిస్తే పడుకుంటాను. లేదంటే నువ్వేం చేయట్లేదు కాబట్టి నేనే చేస్తానని అంటుంది ఆయిషి వెంకిగా. ఏం చేస్తావ్? సూటిగా ఆయిషి కళ్ళలోకి చూస్తూ అడిగాడు అయాస్. రేప్ చేస్తాను. మీకు అర్థమవుతుందా జీ? అని ఆయిషి నవ్వుతూ అంటే, మీద పడితేనే తట్టుకోలేక అరుస్తుంది. ఇది రేప్ చేస్తుందట అని తనలో తను నవ్వుకొని, ముద్దిస్తే పడుకుంటావు కదా అని అంటాడు అయాస్. అని ఆయిషి నవ్వుతూ అయాస్ వైపే తిరిగితే అయాస్ ఆయిషి కుర్రలను వెనక్కి సర్ది
ఇరువురి పెదవుల్ని ఒకటి చేస్తాడు అయాస్. తియ్యటి ముద్దు ఇద్దరిలో కలవరం రేపితే ఆయుషి చేతులు టీషర్ట్ దాటి అతని వీపును చుట్టుకుంటే అయాస్ చెయ్యి గుండెలపై అడ్డుగా ఉన్న కొంగును నేలచార్చింది. ఇరువురి మధ్య వచ్చిన దూరం ముద్దుతో తరిగేది కాదుగా. ఆయుషి తీసుకుంటున్న శ్వాసలో మార్పును గమనించిన అయాస్ చూపును ఎత్తైన గుండెల మీద నుంచి కష్టంగా తప్పించి ముద్దును మధ్యలోనే ఆపేసి ఆయుషి పెదవుల్ని వదిలి దూరం జరగబోయిన అయాస్ టీషర్ట్ కాలర్ పట్టుకుని మీదకు లాక్కుంది ఆయుషి. ఆయుషిని చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. నేను బావున్నాను. ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తని అయాస్ పెదవులకు తన పెదవులను తాకించి ఇంగ్లి చేసి వదులుతుంది. ఆమె బుగ్గని వినిన అయాస్ నువ్వు బావున్నావులో చెప్పాల్సింది నువ్వు కాదు డాక్టర్ అని అయాస్ పక్కనే గ్యాప్ ఇచ్చి పడుకుంటే అవమానంగా ఫీల్ అయిన ఆయుషి కోపంగా చూస్తుంది అయాస్ను. కోరి ముద్దు పెడితే తీసి డస్ట్బిన్ లో పడేశాడు నా మొగుడు. నా ముద్దుకు విలువ లేదా అని అలకలోనే కన్నీళ్లు పెట్టుకుని నిద్రపోతుంది ఆయుషి. ఎందుకు కొట్టావు తిక్కల మేళం అని దెబ్బ గట్టిగా తగలడంతో సుర్రుమంటున్న బుగ్గకు అరచేత్తో బుగ్గను రుద్దుకుంటూ కోపంగా అడుగుతాడు అభయ్. పెట్టిన కుంకుమను చెరిపేసినందుకు ఆమె కోపమైతే అభయ్ మాత్రం ఆ కోపం ఇష్టం లేకుండా కుంకుమ పెట్టినందుకేమో అని బ్లైండ్ గా ఫిక్స్ అవుతాడు. నాతో మాట్లాడకు. నీకు నా మనసుతో పని లేదు. నా ఫీలింగ్స్ తో అసలు లేదు. కేవలం నువ్వు అనుకుంది జరగాలి అంతేనా అని అరుస్తుంది కోపంగా శశికళ. ఇప్పుడు నీ ఇష్టం లేకుండా నేనేం చేశాని అని అభయ్ కళ్ళు చిన్నవి చేశాడు. చాలానే చేశావు. అందులో మొదటిది ఇది అని పొట్టను చూపించి హేట్ యు అభయ్ అని వెళ్ళిపోతుంటే ఆమె మోచేయి పట్టుకొని లాగిన అభయ్ శశికళ భుజాలను పట్టుకుని ఆవిడ మాట్లాడిన మాటలకు కోపంగా ఉన్నావా అని అడుగుతాడు అభయ్. అవును. నీ మీద కోపంగా ఉన్నానని అతని చేతులు నెట్టేస్తుంది శశికళ. పెళ్లి చేసుకుందామే అన్ని 4th మంత్ నుంచి కుక్కల నీ చుట్టూ తిరుగుతూ అడుగుతున్నాను కదా అని కోపంగా అరిచాడు అభయ్. అభయ్ కళ్ళు కోపానికి మెల్లిగా ఎరుపు రంగును సంతరించుకుంటుంటే నీలాంటి క్యారెక్టర్ లిస్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు సారీ అని శశికళ అంటే అభయ్ మనసు చెబుతుమంటుంది. ఇలా మాటలతో టార్చర్ చేయడం కన్నా ఇందాక కొట్టావు చూడు అలా రోజు నీ కోపంపోయేదాకా కొట్టావు అని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అభయ్. నెలల నుండి డెలివరీకి సిద్ధంగా ఉన్న శశికళ అభయ్ను చూసి అరవడం వల్ల కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే సోఫాలో కూర్చొని మంచినీళ్ళ కోసం వంగబోతే కలుకుమన నడుముకు చేతిలోని గ్లాసును ఫ్లోర్ మీద వదిలేసింది శశికళ. సిగరెట్ తాగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న అభయ్ వెనక్కి తిరిగి చూస్తాడు. శశికళ మొహం చూడగానే తను నార్మల్ గా లేదని అర్థం చేసుకున్న అభయ్ సిగరెట్ ను పడేసి వేగంగా అడుగులు వేసుకుంటూ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని శశి వాట్ హ్యాపెండ్ అని కంగారుగా అడిగాడు. అభయ్ చేతిని పొట్ట మీద ఉంచుకొని నొప్పిగా ఉందని కన్నీళ్లతో చెప్తూ అమ్మ అని అరుస్తుంది శశికళ. మొదలైన నొప్పులకు లేబర్ పెయిన్సా అనుమానంగా అడిగాడు అభయ్ శశికళ చేతిని గట్టిగా పట్టుకుంటూ. ఏమో తెలియదు. నా వల్ల కావట్లేదురా అని అభయ్ చొక్కాను గట్టిగా పిడికిట బంధించింది శశికళ. శశికళ బాధకు అభయ్ గుండె వణికితే డోంట్ వరీ అని శశికళ నుదుటన ముద్దిచ్చి శశికళను ట్రీట్ చేసే డాక్టర్ కాల్ చేస్తాడు. చెప్పండి మిస్టర్ అభయ్ అని డాక్టర్ అంటే నా గర్ల్ ఫ్రెండ్ కు పెయిన్ స్టార్ట్ అయినట్టున్నాయి. కానీ మీరు ఇచ్చిన డేట్ కి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా డాక్టర్ అని అంటాడు అభయ్. కొంతమందికి ముందే స్టార్ట్ అవుతాయి మిస్టర్. త్వరగా హాస్పిటల్ తీసుకొని రండి. నేను హాస్పిటల్లోనే ఉన్నానని డాక్టర్ చెప్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శశికళను 2 చేతుల్లోకి తీసుకున్నాడు అభయ్. కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ తల్లికి కాల్ చేసి మమ్మీ శశికళకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి త్వరగా హాస్పిటల్కి రా. నాకు చాలా టెన్షన్ గా ఉందని తల్లితో చెప్పగానే ఇప్పుడే వస్తున్నాం నాన్న. శశికళ జాగ్రత్తని కాల్ కట్ చేసిన వస్తుగారు భర్తకు కాల్ చేసి విషయం చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అటునుంచి అటే హాస్పిటల్ రండని చెప్పి డ్రైవర్తో కార్ తీయమని చెప్తుంది ఆవిడ. కారు ముందుకు దూకించిన అభయ్ శశికళ చేతులు పట్టుకొని 10 మినిట్స్ వెయిట్ చేయవే హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్తాడు అభయ్. నా వల్ల కాదని ప్రాణం పోతుందేమో అనిపిస్తుంటే పొట్టను పట్టుకొని ఏడుస్తుంది శశికళ. శశికళ మొహం ఎర్రగా మారిపోతే అభయ్ కార్ వేగాన్ని పెంచుతాడు. హైవే ఎక్కగానే అభయ్ కార్ వెనుక నుండి ఒక కార్ స్పీడ్ గా వచ్చి డాష్ ఇవ్వడం వల్ల శశికళ బంప్ డాష్ బోర్డ్ తగిలితే శశికళ అమ్మ అని అరుస్తుంది. పొట్ట మీద ఉన్న చేతిని తీసేసి బెడ్ దిగుతూ అయాస్ను చూసింది ఆయుషి. బోర్లా పడుకున్న తన్ని ఒకసారి చూసి వాష్రూమ్కి నడిచిన ఆయుషి స్నానం చేసి బెడ్రూమ్ నుండి చీర కట్టుకోవడం మొదలు పెడుతుంది. మత్తుగా కళ్ళు తెరిచిన అయాస్ కళ్ళు తెరవకుండానే బెడ్ పక్కన తడుగుతాడు. చేతికి ఆయుషి స్పర్శ తగలకపోతే కళ్ళు తెరిచిన అయాస్ బుక్కును తాకిన షవర్ జెల్ స్మైల్ కు అటు ఇటు చూస్తే చీర కుచ్చులు పోసుకుంటూ తన బేబీ కనిపిస్తుంది ఆయుషి. బెడ్ దిగిన అయాస్ బాడీ స్ట్రెచ్ చేసి దగ్గరికి నడిచి వెనక నుంచి హత్తుకుంటే ఉలిక్కిపడి ఆయుషి చేతులని కుర్చీలను నేల విడిచింది. మెడ మీద గుద్దిచ్చి గుడ్ మార్నింగ్ డియర్ బేబీ అని అయాజ్ అంటే గుడ్ మార్నింగ్ అయాజ్ గారు అని ముభావంగా అంటుంది ఆయుషి. మన ప్రైవేట్ స్పేస్ లో రెస్పెక్ట్ ఎందుకే అన్న అయాజ్ ఆయుషి విడి మీద బయట వేస్తాడు.
లీవ్ మీ మిస్టర్ ఖాన్. నో అన్న అయాస్ ఆయిషీ బాబు నిమిరి ముందుకు తిప్పుకొని నేను కడతాను ఎలానో చెప్పని కుప్పగా కింద పడ్డ చీరను చేతిలోకి తీసుకుంటాడు అయాస్. అక్కర్లేదు ఇవ్వండి అని ఆయిషీ అంటే నో అన్నానా అన్న అయాస్ ఆయిషీ చీర కట్టుకోవడం గుర్తు తెచ్చుకొని 2-3 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి నాలుగోసారి కుచ్చెలు పోసి పొట్ట దగ్గర సున్నితంగా దోపి కట్టడం కన్నా విప్పడమే సులువు కదే అని అంటాడు అయాస్. ఆయిషీ ముఖంలో ఏమాత్రం ఫీలింగ్ లేకపోతే ఆమె గడ్డం పట్టుకొని తలను పైకెత్తితే అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆఫీస్కి వెళ్ళాలి కదా. రెడీ అవ్వు మిస్టర్ ఖాన్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానని అయాస్ వైపు చూడకుండా చెప్పి కిందకు నడుస్తుంది ఆయిషీ. ఆయిషీని చూస్తూ ఏమైంది దీనికి అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిన అయాస్ స్నానం చేసి టవల్తో బెడ్రూమ్కి వచ్చేసరికి తనకు డ్రెస్ తీసి పెట్టిన ఆయిషీ బెడ్ మీద పెడుతూ కనిపిస్తుంది. అయాస్ రావడం చూసి బెడ్ సర్దడంలో బిజీ అయితే ఆమె తీసిపెట్టిన షర్ట్ని వేసుకొని చేతికి వాచ్ పెట్టుకుంటూ ఆయిషీని చూస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ అయాస్ వస్తే సర్వ్ చేస్తానని అంతే ముభావంగా అని వెళ్ళిపోతున్న ఆయిషీ చేయి పట్టుకొని ఆపిన అయాస్ సున్నితంగా ఛాతీ మీద లాక్కుంటాడు. వదులు అయాస్ అంతకంటే ముందు నా బేబీ ఇచ్చే స్వీట్ కిస్ కావాలని ముందుకొస్తే ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెడుతుంది ఆయిషీ. ఆయిషీ నెడుతుందని ఊహించని అయాస్ వెనక్కి అడుగేసి ఆర్ యూ అవాయిడింగ్ మీ అని సీరియస్గా అడిగాడు. ఎస్ తమరు చేసిందే నేను చేశాను. కోపం వస్తుందా మిస్టర్ ఖాన్? వాట్ నైట్ నిన్ను బాధ పెట్టానా? అందుకు రివెంజా ఆయిషీ అని అయాజ్ అడిగితే నాకేమి ఇలాంటి ప్రతీకారాలు పగలు మీ మీద లేవులేండని అంటుంది ఆయిషీ నిష్ఠూరంగా. మరెందుకే మార్నింగ్ నుండి నన్ను చూసి స్మైల్ కూడా ఇవ్వట్లేదే నువ్వని కంప్లైంట్గా అంటాడు అయాస్. సారీ ఇచ్చే మూడ్ ఉత్సాహం రెండూ లేవు నాకు. ఎటుపోయాయో కాకెత్తుకుపోయింది మీకెందుకు అని ఆయిషీ వెళ్ళిపోతుంటే నైట్ జరిగిన దానిక ఈ కోపం అని అడుగుతాడు అయాస్. ఆయిషీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటే రెక్క పట్టుకొని ఆపిన అయాస్ ఆన్సర్ చేసి వెళ్ళని అంటాడు. అవును అయితే ఏంటి నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అయాస్. నా భర్తతో హ్యాపీగా ఉండాలని నాకు మాత్రం ఉండదా? ఆడవాళ్ళకు ఒకలా మగవాళ్ళకు ఒకలా ఫీలింగ్స్ ఉండవు. అవాయిడ్ చేస్తుంది ఏం కాదు నువ్వు. ఈ మాత్రానికి మీరు కష్టపడి ఆఫీస్ నుంచి నా కోసం రావాల్సిన అవసరం లేదు. నేను బాగున్నానని కోపంగా చెప్పి కిందకు నడిచింది ఆయిషీ. అయాస్ అసహనంగా ఫీల్ అవుతూ బేబీ కోసమే కష్టంగా ఉంటున్నా నీకు నేను దూరంగా ఉంటున్నానని చెప్తే తట్టుకోలేవని దాస్తున్నానని మనసంతా ఏదోలా మారిపోతే బ్లేజర్ మొబైల్ తీసుకొని కిందకు నడిచాడు అయాస్. అయాస్ బాబు బ్రేక్ఫాస్ట్ అని యశోద పిలిస్తే వద్దత్తయ్య ఆకలిగా లేదని ఆయిషీని ఒకసారి చూసి వెళ్ళిపోతాడు అయాస్. తల్లి తనని చూస్తుంటే బయటికి నడిచిన ఆయిషీకు అప్పటికే కార్ గేట్ దాటి రోడ్ ఎక్కితే కోపం నాకు కథ రావాలని ఇంట్లోకి వస్తే ఏమైందే అయాస్ బాబు తినకుండానే వెళ్ళిపోయాడు. ఏమైనా అన్నావా ఆయిషీ అని అడుగుతుంది తల్లి. ఏమో నాకు తెలియదని చిరాగ్గా చెప్పి గదికి వెళ్ళిపోయి డోర్ బిగించుకుని ఏడుపొస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు మారిపోయావు మిస్టర్ ఖాన్ అని బాధగా అంటుంది ఆయిషీ. ఆఫీస్కి చిరాగ్గా వెళ్ళిన అయాస్ ఆ చిరాకు వర్క్ మీద చూపిస్తుంటే అభయ్ నుండి కాల్ వస్తుంది. అదే చిరాకుతో లిఫ్ట్ చేసిన అయాస్ ఏంట్రా అని విసుగ్గా అడిగితే అర్జెంటుగా హాస్పిటల్ రాగలవా బ్రో నాకు చాలా భయంగా ఉందని ఫస్ట్ టైం తన లైఫ్లో భయపడుతూ అంటాడు అభయ్. అభయ్ శశికళ ఓకే కదా ఏమైందిరా అని అయాస్ సీరియస్గా అడిగితే అభయ్ ఏదో చెప్తాడు వస్తున్నానని కాల్ కట్ చేసి కార్ కీస్ తీసుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అభయ్ చెప్పిన హాస్పిటల్కు చేరుకుంటాడు అయాస్. కథ ఇంకా ఉంది. అసలు అభయ్ ఏం చెప్పాడు? ఎందుకు అయాస్ అంత కంగారుగా వెళ్ళాడు? అభయ్ దేనికి భయపడుతున్నాడు? శశికళకి పెయిన్సే కదా వస్తోంది. లేదా శశికళకి ఇంకేమైనా జరిగిందా? మరి ఆయుషి ఆరోగ్యం కోసమే తన బిడ్డల కోసమే అయాస్ తనకి దూరంగా ఉంటున్నాడని ఆయుషికి తెలియదు కదా. అందుకే అయాస్ తనకి దూరంగా ఉంటున్నాడని ఫీల్ అవుతూ ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.